Hi. Recently, Sankranti Rojana, I had a Q&A session on Instagram. Ask me anything and people were asking me a lot of questions, and it was a very interesting session. I had very interesting questions too. My bicep size and they were going and asking. But keeping the jokes apart and the funny questions, many of them from Tamil Nadu in China or Karnataka, or many people from the north. They've asked me a question which I was a little disturbed. Well, the question was చాలా simple question. మీ mythological movie కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అవుతుంది? When is your mythological movie కన్నప్ప releasing? See, the word mythological means something which does not have historical proof, something which is not true, కల్పితం, నిజం కానాటిది, దాన్ని మైథలాజికల్ అంటారు. నాకు సెట్ మీ థింకింగ్, ఎక్కడో నాసాలో ఉన్న వాళ్ళు రామ్ సేతు బ్రిడ్జ్కి ట్రేసెస్ ఉన్నాయి అక్కడ తమిళనాడు ట్రిప్ రామేశ్వరం నుంచి శ్రీలంక దాకా అంటే అవునవును రామాయణంలో ఉంది కదా, చూసావు ప్రూఫ్ ఉంది అని ఆ ప్రూఫ్ కోసం అందరూ అవును కరెక్ట్ ప్రూఫ్ ఉంది, మళ్ళీ దానికి ఒక డిబేట్. మహాభారతంలో ద్వారక మనం ఇప్పుడు ఉంది, దాని ఎక్కడుందో తెలుసుకున్నారు. కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన మహాభారతంలో ఆ గోడలు ఎలాగున్నాయి, పిల్లర్లు ఎలాగున్నాయి, అవన్నీ ఉన్న ఆ బుక్లో ఉండేటివి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నాయి అని మన ఓన్ పీపుల్ ప్రూఫ్లతో తీసుకొచ్చారు. మన కల్చర్ని ఎందుకు మనం నమ్మట్లేదు? నోయింగ్ అవర్ హిస్టరీ ఇస్ ఫైన్, బట్ ఓన్ యువర్ హిస్టరీ. మిగతా వాళ్ళందరిది వాళ్ళు నమ్ముకుంటారు, చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కన్నప్ప నా కథ ఇస్ ఎ ట్రూ స్టోరీ అనేది నిదర్శనం. శ్రీకాళహస్తి ఈశ్వర గుడి, పార్వతీ పరమేశ్వరులు మన తల్లిదండ్రులను నేను నమ్ముతాం. ఆ గుడి వందలు వేల సంవత్సరాల ముందు నుంచి వాయులింగం, స్వయంభులింగం ఉంది. ఆ లింగం గురించి మైథలాజికల్ మూవీ కాదు, దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ. కన్నప్ప ఇస్ అ ట్రూ స్టోరీ of Lord Shiva's greatest devotee. And I cannot wait to introduce you the world of Kannappa very soon. Nimalla cheptunanu, know your history, but own your history. Be proud of what we are. And I can't wait to show you the world of Kannappa. Lots of love.